అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు ప్రభుత్వం అతి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమైన అప్డేటే కాదండి, చాలా గుడ్ న్యూస్ అన్నమాట. సో గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షనర్లు మైగ్రేషన్లో ఉండేవారో, అంటే వారు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేవారో, అలాంటి వారు ఏ నెల పెన్షన్ ఆ నెల మాత్రమే తీసుకునే అవకాశం అయితే ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ఏ నెల తీసుకునే పెన్షన్ ఆ నెల కాకుండా అప్ టు 3 months వరకు తీసుకునే వెసులుబాటు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇందులో కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అసలు ఆ రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఇప్పటివరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయాలంటే ఒకటి డైరెక్ట్గా లింక్ని మీరు షేర్ చేయండి, లేదా డైరెక్ట్గా లైక్ చేసినా కూడా ఇది మ్యాక్సిమం అందరికీ కూడా రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ ఆఫర్స్ కోసం, ఆన్లైన్ ఆఫర్స్ అంటే అందరూ పబ్లిష్ చేసేలా ఏదో పెట్టడం కాదండి. మనకి గత 6 నెలల్లో ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత తగ్గింది, ఎంత నుంచి ఎంతవరకు తగ్గింది అనే పూర్తి వివరాలు మనకి దాన్ని ఏమంటారంటే కంపారిజన్ చార్ట్ అంటారనమాట. ఆ ప్రైస్ కంపారిజన్ చార్ట్తో సహా ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఎంత తగ్గింది, ఏ నెల ఎంతెంత తగ్గుతుంది అనే పూర్తి వివరాలతో మీకు ప్రతిదీ మ్యాక్సిమం ఎక్కువ డిస్కౌంట్ వచ్చిన ప్రతి ప్రోడక్ట్ని కూడా మీకు ఈ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి ఏబిసిడి డీల్స్ అనే ఛానల్ మనకి టెలిగ్రామ్లో ఉంది, వాట్సాప్లో ఉంది. రెండు యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి పైన సెర్చ్లో ఆల్ బెస్ట్ క్రేజీ డీల్స్ అనేది సెర్చ్ చేయండి. ఏబిసిడి డీల్స్ అని మనకి ఎల్లో కలర్లో లోగో అయితే కనిపిస్తుంది. సో అందులో అయితే జాయిన్ అయిపోండి. అందులో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే అందరిలా కాకుండా ముఖ్యమైన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీకు ప్రైస్ కంపారిజన్ చార్ట్ అంటారండి. అంటే గత 6 నెలల్లో ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అప్పట్లో ఎంత ఉంది, 3 months బిఫోర్ ఎంత ఉంది, ప్రెసెంట్ ఎంత ఉంది, మనకి ఎంత మార్జిన్ తగ్గింది, అంటే ప్రస్తుత ఆఫర్ ప్రైస్ ఎంత, ఓకేనా, ఈ కంప్లీట్ వివరాలు కూడా అందులో ముఖ్యమైన ప్రోడక్ట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వెంటనే అందులో జాయిన్ అయిపోండి. ఎప్పుడు కూడా అన్మ్యూట్ చేయకండి. అన్మ్యూట్ చేయడం వల్ల మీకు ముఖ్యమైన ప్రోడక్ట్స్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేదీ నవంబర్ 21, 2024 నాడు ఒక సర్క్యులర్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఆ సర్క్యులర్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో డైరెక్ట్ గా మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అందులో ముఖ్య అప్డేట్ ఏంటంటే చూసుకున్నట్టయితే పెన్షన్ అనేది 3 నెలల వరకు ఎరియర్ అంటే బకాయిల రూపంలో పెన్షనర్లు తీసుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ లో భాగంగా 3 నెలల వరకు పెన్షన్ అమౌంట్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఓకేనా. సో మనకి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే నవంబర్ 1, 2024 మనకి ప్రారంభం అవుతుంది అనమాట. సో మనకి ఎరియర్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు, డిసెంబర్ 1, 2024 నుంచి ఎరియర్ అయితే పెన్షన్స్ తీసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నవంబర్ 1న ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి డిసెంబర్ 1, 2024 నుండి ఎరియర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే నవంబర్ పెన్షన్ వస్తుంది ప్లస్ డిసెంబర్ పెన్షన్ కలిపి డిసెంబర్ 1న వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పెన్షన్కి సంబంధించి నవంబర్ 1 నుంచి ఈ యొక్క బకాయిల చెల్లింపు అనే ఆప్షన్ అయితే ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు తీసుకురావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి పెన్షన్ తీసుకొని వారిని, మనకి ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో, అన్ని రకాల పెన్షన్దారులు ఉంటారో, ఎవరైతే పెన్షన్ తీసుకోరో వారికి సంబంధించి ఏమంటారంటే టెంపరీ మైగ్రేషన్ ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తుంది అనమాట. సో ఎవరైతే పెన్షన్ తీసుకోరో వారిని ప్రభుత్వం టెంపరీ మైగ్రేషన్ అంటే తాత్కాలిక వలసలో ఉన్నారని పరిగణలోకి అయితే తీసుకుంటుంది. సో తాత్కాలిక వలసలో ఉన్నవారు మొదటి నెల పెన్షన్ తీసుకోలేదు అంటే ఆ వచ్చే నెల అంటే నెక్స్ట్ నెల ఏదైతే ఉంటుందో ఆ నెల ముందు నెలది ప్లస్ ఆ నెలది కలిపి 2 నెలల పెన్షన్ అయితే ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 2 నెలలు కూడా తీసుకోలేదు అనుకోండి, 3వ నెల మొదటి 2 నెలలు ప్లస్ ఆ నెల కలిపి మొత్తం 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రభుత్వం 3 నెలల వరకు పెన్షన్ అనేది ఒకేసారి తీసుకునే వెసులుబాటు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికది, కేవలం ఎవరైతే టెంపరీ మైగ్రేషన్ లో ఉంటారో వారికి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలా కాకుండా 3 నెలల వరకు కూడా పెన్షన్ తీసుకోకుండా బయట ఉన్నారనుకోండి, వారిని ప్రభుత్వం పర్మనెంట్ మైగ్రేషన్ ఉన్నారని భావిస్తుంది అనమాట. అదే శాశ్వత వలసలో ఉన్నారని ప్రభుత్వం భావిస్తుంది. సో అలాంటి వారికి 4వ నెల డైరెక్ట్గా వస్తే పెన్షన్ రాదండి, ఆ పెన్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో 3 నెలలు కానీ పెన్షన్ తీసుకోలేదు అంటే 4వ నెల ఈ 3 నెలలు కలిపి రాదు, 4 నెలలు కలిపి అయితే రాదు. 4వ నెల ఏమవుతుందంటే పెన్షన్ అనేది ఆగిపోతుంది, స్టాప్ అవుతుంది అనమాట. సో అలా స్టాప్ అయిన పెన్షన్ మరలా ఏం చేయాలి, కొత్తగా అప్లై చేసుకోవడం ఈ విధమైన ప్రాసెస్ అయితే ఉండదు. దానికి ఏం చేయాలి అంటే మరలా
వారి యొక్క సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి లేదా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారికి రోల్ బ్యాక్ కోసం, రోల్ బ్యాక్ అంటే దాని అర్థం ఏంటంటే మరలా మా యొక్క పెన్షన్ ను మాకు తిరిగి ఇప్పించండి అంటారు అనమాట. దాన్ని రోల్ బ్యాక్ అంటారు. రోల్ బ్యాక్ కోసం రిక్వెస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరి ద్వారా? సచివాలయంలో ఇప్పుడు నేను చెప్పిన ఉద్యోగుల ద్వారా రోల్ బ్యాక్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఆ యొక్క అప్లికేషన్ ఈ ఉద్యోగుల ద్వారా వారి యొక్క మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవడం అయితే జరుగుతుంది. వన్స్ ఆర్ అప్రూవల్ చేశారంటే ఆ పెన్షన్ మరలా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ పెన్షన్ అయితే వస్తుంది. బట్ ఈ రోల్ బ్యాక్ మనకి ఎన్ని నెలల అవకాశం ఉంటుంది అంటే మనకి పెన్షన్ ఆగిపోయిన నెల నుంచి 3 నెలల వరకు మనకు అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు 3 నెలల పెన్షన్ తీసుకోలేదు, 4వ నెల వచ్చారు, 4వ నెల పెన్షన్ ఒకవేళ మీరు రోల్ బ్యాక్ కోసం అప్లై చేసుకున్నారనుకోండి మీకు అవకాశం ఉంటుంది. అలా కాదు 5వ నెల తీసుకున్నారనుకోండి 5వ నెల కూడా అవకాశం ఉంటుంది. 6వ నెల అంటే పెన్షన్ మొదటి నెల తీసుకున్నప్పటి నుంచి 6 నెలలు మీరు రాలేదనుకోండి 6వ నెల కూడా మీరు రోల్ బ్యాక్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. 6వ నెల రోల్ బ్యాక్ కోసం రిక్వెస్ట్ చేసుకుని అప్పుడు కూడా మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. కానీ 7వ నెల అంటే మీరు మొదట పెన్షన్ తీసుకున్న నెల నుంచి వరుసగా 6 నెలలు మానేసి 7 నెలలు వచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ పెన్షన్ ఆగిపోతుంది అనమాట. రోల్ బ్యాక్ కోసం ఇక ఆప్షన్ అయితే ఉండదు. మనకి ఎప్పుడైతే 3 నెలలు దాటిన తర్వాత పెన్షన్ ఆగిపోతుందో ఆ నెల నుంచి 3 నెలల వరకు రోల్ బ్యాక్ రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఇంకోటి మనకు అప్డేట్ చూసుకున్నట్టయితే ఎవరైతే రోల్ బ్యాక్ కోసం దరఖాస్తు చేసుకుని పెన్షన్ అయితే తీసుకుంటారో వారికి ఆ నెలకు సంబంధించిన పెన్షన్ మాత్రమే వస్తుంది. కానీ గతంలో మనకి 3 నెలలు మిస్ అయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అవైతే మనకి రాదు. అదైతే పెన్షన్దారులు గుర్తు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే దాని అర్థం మీరు 3 నెలలు పెన్షన్ తీసుకోలేదండి, 3 నెలలు పెన్షన్ తీసుకోలేదు అనుకోండి, 4వ నెల వస్తారు, మీ యొక్క సచివాలయం ద్వారా రోల్ బ్యాక్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అనుకోండి, ఆ నెల మీకు పెన్షన్ వస్తే ఈ 3 నెలలు మీకు రావన్నమాట. ఆ నెలది మాత్రమే వస్తుంది. ఓకేనా? అలా కాకుండా మీరు 4 నెలలు పెన్షన్ తీసుకోలేదు, 5వ నెల వచ్చారనుకోండి, 5వ నెల మీరు రోల్ బ్యాక్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే అంటే మా పెన్షన్ మరలా మాకు రావాలని దరఖాస్తు చేసుకున్నట్టయితే ఈ 4 నెలల పెన్షన్ రాదండి. కేవలం 5వ నెల పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ నెలది మాత్రమే వస్తుంది. ఓకేనా? మీరు 5వ నెల తీసుకున్నారు, అక్కడ మళ్ళా మరి మీరు 2 నెలలు కానీ బయట వెళ్ళారనుకోండి 3 నెలలు మళ్ళీ 3 నెలలు కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ముఖ్యమైన అప్డేట్ వచ్చి మనకి పెన్షన్ అనేది ఎప్పుడు కూడా బై హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది తప్ప, నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎవరికి కూడా ప్రస్తుతానికి మనకి ఎలక్షన్ కోడ్ టైంలో బ్యాంక్ ఖాతాలో వేసినట్టు ఎవరికి కూడా బ్యాంకు ఖాతాలో వేయటం లేదు. కేవలం ఎవరికి బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు? ఎవరైతే వికలాంగులు అయ్యుండి స్టూడెంట్స్ అంటే వికలాంగుల పెన్షన్ పొందుతూ స్టూడెంట్స్ గా ఉంటున్నారో వారికి మాత్రమే ప్రభుత్వం నేరుగా బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం జమ చేయడం అయితే చేస్తుంది. దానికి సంబంధించి రీసెంట్ గా సర్క్యులర్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. దాని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డైరెక్ట్ గా మీరైతే ఆ యొక్క సర్క్యులర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ పెన్షన్ సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్రతి కామెంట్ కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి అంటే యాజ్ ఆన్ టుడే ఈ రోజు మనకి నవంబర్ 21, 2024 కొత్త పెన్షన్లకు సంబంధించి అధికారిక సమాచారం ఎక్కడా వెలువడలేదు. ఎవరి దగ్గర కూడా మీరు హ్యాండ్ అమౌంట్ ఇచ్చి మాత్రం మోసపోకండి. అధికారిక సమాచారం వచ్చిన వెంటనే మన తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, తెలుగు హెల్పర్ మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, తెలుగు హెల్పర్ వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఎవరు కూడా మాటల్ని నమ్మి మోసపోకండి. ఎవరికి కూడా మాకు పెన్షన్ రావడానికి అమౌంట్ ఇవ్వడము అలాంటి పనులు అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ప్రస్తుతం పెన్షన్ల దరఖాస్తులు అన్ని కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి తప్ప ఆఫ్లైన్లో అయితే ప్రస్తుతానికి జరగట్లేదు. ఒకవేళ జరిగే ఉద్దేశం ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఆన్లైన్ వ్యవస్థను అయితే బాగా నమ్ముతుంది కాబట్టి ఎవరు కూడా ఆఫ్లైన్లో ఎవరికో చేతికి డబ్బులు ఇచ్చి ఆ విధంగా మాత్రం చేయకండి. నగదును పోగొట్టుకోకండి, మోసపోకండి మొదటిసారిగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.